హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టీవీఎస్ ఐక్యూబీఎస్ లాంగ్ టర్మ్ రివ్యూ ఫ్రెండ్స్ ఇది. సో నేను వచ్చేసి టీవీఎస్ ఐక్యూబీఎస్ని 2022 అక్టోబర్ 14న పర్చేజ్ చేశాను. సో ఇంకో 2 months ఉంటే 2 years కూడా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ ఇప్పటిదాకా నేను వచ్చేసి 23,800 kilometers అబోవ్ అయితే తిరిగాను అనమాట. సో మీకు స్క్రీనింగ్ కూడా చేస్తున్న స్పీడోమీటర్కి సంబంధించి, ఓడోమీటర్కి సంబంధించి ఇన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఈ బండి గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా చాలా మంది ఏం చేస్తారంటే, నేను కూడా యూట్యూబర్స్లో వచ్చేసి ఒక 1000 kilometers 2000 kilometers ఎవరైనా కస్టమర్ దొరికితే చేసేస్తుంటాం వీడియోస్. బట్ అక్కడ కొన్ని మిస్ అవ్వచ్చు, మిస్ కాకపోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, దాదాపుగా 2 years అయితే డ్రైవ్ చేశాను. 23,000 kilometers అబోవ్ అయితే డ్రైవ్ చేశాను. కాబట్టి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది మొత్తం ఒక అబ్జర్వేషన్ అయితే వచ్చింటుంది, ఒక ఐడియా అయితే వచ్చింటుంది. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఎవరైనా సరే ఇప్పుడు కూడా 2024లో కూడా టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించి ఏ మోడల్ అయినా కొనాలనుకుంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది మీకు యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ ప్లాన్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న విషయము. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీతోటి. సో మరి ఎవరైనా సరే ప్రమోషనల్ వీడియో అట్లా అనేసి అనుకోద్దండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ బ్రీఫ్గా డీటెయిల్స్ అయితే చూద్దాం. బండి యొక్క డీటెయిల్స్. బ్యాటరీ వచ్చేసి 3.4 kWh బ్యాటరీ ఇది. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 650 watt ఛార్జర్ ఇస్తున్నారు. ఆ ఛార్జర్ యూస్ చేసుకొని 0 to 100 5 hours 30 minutes అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే BLDC హబ్ మోటార్ ఇది. ఇక్కడ వీల్లో అయితే పెట్టింటారు అనమాట. అండ్ నెక్స్ట్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW ఇది. టాప్ స్పీడ్ వచ్చేసి 78 km/h చెప్తారు. 80 దాకా కూడా వస్తుంది అనమాట. మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో టూ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఉంటుంది. రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. బూస్ట్ స్పేస్ విషయానికి వస్తే ప్రెసెంట్ కొత్త మోడల్కి వచ్చేసి 32 liters అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి మెయిన్ థింగ్స్. అండ్ ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ వైజ్ వెళ్దాం అనమాట. బ్యాటరీ పరంగా చూద్దాము, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉంది, నెక్స్ట్ చిన్న ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనమాట. అలా మొత్తం డివైడ్ చేసుకొని చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ బ్యాటరీ విషయానికి వస్తే చెప్పాను కదా ఆల్రెడీ, బ్యాటరీ వచ్చేసి 3.4 kWh బ్యాటరీ. సో ఈ బ్యాటరీని యూస్ చేసుకొని రేంజ్ వచ్చేసి 100 kilometers అయితే వస్తుంది అనమాట. అండ్ స్పీడ్ వచ్చేసి ఎకో మోడ్లో 50 kilometers వెళ్ళినా కూడా రేంజ్ అయితే అచీవ్ అవుతుంది మనకి. నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 సార్లు రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అవి కూడా చూడకపోతే. సో కన్ఫామ్గా అయితే 50 స్పీడ్లో 100% 100 kilometers అయితే వస్తుంది. నాకు ఇంతవరకు అయితే 20,000 kilometers వరకు అయితే రేంజ్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ రీసెంట్గా ఇప్పుడు 20,000 kilometers అబోవ్ అయింది కదా, రీసెంట్ అయితే నాకు ఈ రేంజ్ అయితే తగ్గిందని అయితే అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. రీడింగ్లో చెక్ చేస్తుంటాయి కదా, నేను ఛార్జింగ్ 100% పెట్టేసి 1%కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందనేసి అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే, నాకు ఒక 10 kilometers తగ్గిందనేసి అనిపించింది. ఒకసారి 95 kilometers వస్తుంది, ఒకసారి 90 kilometers వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఒకసారి 100 కూడా వస్తుంది అనమాట. సో మేబీ ఏదన్నా ఒకవేళ బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో, అర్థం కాదు. ఫ్యూచర్లో నేను సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ చెక్ చేపిస్తాను. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మాత్రం అది 0 to 100 వచ్చేసి 5.5 hours ఎక్కేస్తుంది. అండ్ ఇది 650 watt ఛార్జర్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంతవరకు అయితే ఛార్జర్లో నాకైతే ఏం ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ ఏదైనా సరే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇంట్లోకి వచ్చేసి అర్థింగ్ ఉంటే సేఫ్ సైడ్ అనమాట. అర్థింగ్ లేకపోతే ఒకసారి మనకి ఇది గ్రిల్ ఉంది కదా, ఇది పట్టుకున్న షాక్ కొడుతుంది, ఛార్జర్ కొట్టిన షాక్ కొడుతుంది. అది కూడా నేను కొన్ని చోట్ల వేరే చోట్ల పెట్టినప్పుడు అది కూడా షాక్ కొట్టడం ఎక్స్పీరియన్స్ అయిన అనమాట. అది కూడా చూసుకోండి మీరు. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే, నాట్ ఓన్లీ టీవీఎస్, సో చేతక్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ కొని మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అర్థింగ్ ఉందో లేదో సార్ చూసుకోండి. లేదంటే అర్థింగ్ లాగించుకొని పెట్టుకుంటే మేలు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, మనం తెలియక ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళింటే వాళ్ళు తెలియక వచ్చి పట్టుకుంటే కూడా డేంజర్ కదా. సో ఆ ప్రాబ్లం రాకూడదు అనేసి ఇది చెప్తున్నా మీకు. సో మేజర్గా నాకు బ్యాటరీ పరంగా చూసుకుంటే 20,000 kilometers తర్వాత అయితే రేంజ్ అయితే తగ్గిందని నాకు అనిపించింది. నేను రీడింగ్లో కూడా చెక్ చేశాను అనమాట. సో ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి 30,000 kilometers అయిన తర్వాత నేను రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకు వ్యారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ మీద ఉంది కాబట్టి 50,000 kilometers మీకు చెక్ చేస్తాను. ఆ లోపల నిజంగా ఇంకా ఎక్కువ డ్రాప్ అయిందంటే మాత్రం నేను కొత్త బ్యాటరీ కోసమా లేదా మళ్ళీ ఈ బ్యాటరీలో కొత్త సెల్స్ మార్చడం కోసం అనేసి నేను క్లెయిమ్ చేసుకుంటాను వ్యారంటీని. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. సో 1,60,000 1,80,000 పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే బాగుండదు కదా. దీంట్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే ఇచ్చారు. నార్మల్ పవర్ 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h దాకా అయితే వెళ్తుంది అనమాట, ఛార్జింగ్ 50% అబవ్ ఉన్నప్పుడు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే, ఎకో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 50 kilometers వెళ్తుంది. సిటీలో కానీ హైవేలో కానీ చాలా సఫిషియెంట్ అది. హైవేలో కూడా ఎవరైనా సరే ఎక్కువ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళాలనుకుంటే కూడా చాలా సఫిషియెంటే. సిటీలో అయితే ఎకో మోడ్లోనే చాలా ఎనఫ్ అనమాట. ఎకో మోడ్లో మీరు డ్రైవ్ చేస్తే 100 kilometers అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్
ఎక్కడ కూడా జర్క్స్ అయితే లేవు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుందన్నమాట. ఎక్కడ పర్ఫార్మెన్స్ లో ల్యాగ్ అని కూడా ఎక్కడ అనిపించదు అనమాట. ఓన్లీ 5% ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే టాప్ స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ 100% ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇది పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ లో అయితే ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ మార్క్స్ అయితే ఇచ్చేయచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సస్పెన్షన్, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ మాట్లాడుకుందాం. టీవీఎస్ బ్రాండ్ కాబట్టి ఆషమాషికి అయితే ఉండదు అనమాట బిల్డ్ క్వాలిటీ. మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఏతర్ కానీ టీవీఎస్ కానీ చాలా బాగుంటుంది. బజాజ్ చేతకైతే పక్కన పెట్టండి, అది ఆబ్వియస్లీ టాప్లో ఉంటుంది ఎందుకంటే అది మెటల్ బాడీ కాబట్టి. అది కాకుండా చూసుకుంటే ఏతర్లో 450 సిరీస్ కానీ అట్ ది సేమ్ టైం మన టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ కానీ బాగుంటాయి అనమాట. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా సరే హార్డ్గా అయితే హెవీగా అయితే అనిపించదు అనమాట. అండ్ బ్రేకర్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయిన పర్ఫార్మెన్స్ విషయంలో. సో ఎక్కువ మోడ్ లో టీవీఎస్ ఐక్యూబ్ తో కంపేర్ చేస్తే రిస్టా అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ లో. రిస్టాలో ఎక్కువ స్మార్టిక్లో డ్రైవ్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటాం 50 స్పీడ్ రీచ్ అవ్వాలంటే. బట్ ఇక్కడైతే అలా కాదనమాట. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా చెప్పాను చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట బ్రేకింగ్ విషయంలో. ఆ డ్రమ్ ప్యాడ్స్ అనేటివి త్వరగా పోయినని చెప్పడం, వాళ్ళు సర్వీస్ తీసుకెళ్తే పడట్లేదని తీసుకెళ్తే వాళ్ళు పోయినని చెప్పి కొత్త వేశారు. ఆ కొత్తవి కూడా పడకపోతే మళ్ళీ ఒకసారి గొడవ కూడా జరిగింది అనమాట. కొత్త వేసిన తర్వాత కూడా ఎందుకు పడట్లేదు అంటే వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తుంటారు కదా, కొత్తవి కదా టైం పడతా అనేసి మరీ టూ మచ్గా చెప్పారు. ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా కొంచెం ఇష్యూ అయితే అయిందనమాట. సో సర్వీస్ పరంగా చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాము, వాళ్ళైతే సాల్వ్ చేయలేదు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, ముందర వచ్చే వీడియోలో. సో బ్రేక్స్ పరంగా అయితే బ్రేకింగ్ బాగానే ఉంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ బాగానే పడుతుంది. కానీ డ్రమ్ బ్రేక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓసారి బాగా పడుతుంది, ఒకసారి బాగా పడదు అనమాట. అది ప్రాబ్లం దీంట్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మనం అన్ని డబ్బులు పెట్టిన తర్వాత 1,60,000 పైన పెట్టిన తర్వాత సీట్ బాగాలేకపోతే బాగుండదు కదా. సో సీట్ క్వాలిటీ అయితే కుషనింగ్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి బండ్లకు వచ్చేసి ఇప్పుడు వచ్చే ఐక్యూబ్లకు వచ్చేసి సీట్ కవర్ కూడా చాలా బాగా అయితే ఇస్తున్నారు. అండ్ ఒకటే డ్రాబ్యాక్ సీట్లో వచ్చేసి సో ఇలా కూర్చుంటాం కదా, సింగిల్ పర్సన్ కి ఏం ప్రాబ్లం లేదు. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ కూడా చూడండి. సో సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా కంఫర్ట్ గానే ఉంది, ఏమైతే ప్రాబ్లం లేదు. ఓన్లీ నేను ఇన్ని రోజులు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఏంటంటే ఇలా కూర్చున్న తర్వాత లేడీస్ ఇక్కడ కూర్చుంటారు కదా, సో వన్ సైడ్ కూర్చుంటే కొంచెం ఇబ్బంది అయితే ఉందన్నమాట. పిల్లలు ఒక చిన్న పిల్లడు ఉంటే కానీ చాలా ఇబ్బందిగా ఉంది. టూ సైడ్ కూర్చున్నప్పుడు జెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, కానీ లేడీస్ వన్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది. రిస్టార్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు. రిస్టార్ అయితే సీట్ పెద్దగా ఉంటుంది, వన్ సైడ్ కూర్చున్నా కూడా ఇంకా స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. సో సీట్ పరంగా అయితే నాకు అది అనిపించింది. అండ్ ఇక్కడైతే గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, చాలా సాలిడ్గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్రంట్ లెగ్ బోర్డ్ కూడా చూసుకుంటే కూడా వాటర్ క్యాన్ అయితే ఈజీగా పడుతుంది. నేను 2 క్యాన్లు అయితే ఈజీగా తీస్తాను. ఇన్ఫాక్ట్ 3 కూడా తీసుకొస్తాను అనమాట. పైన పెట్టుకొని ఇంకోటి టాప్ లో తీసుకొస్తాను అనమాట. సో ఇక్కడ మనకి ఏదైనా సరే థింగ్స్ పెట్టుకోవాలన్నా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ హుక్ కానీ ఇవన్నీ అయితే క్వాలిటీ అయితే ఉన్నాయి, ఏమైతే ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ టీవీఎస్ ఐక్యూబ్ కొనడం వల్ల ఏమవుతుందంటే మేజర్ బెనిఫిట్ 100 కిలోమీటర్స్ అయితే కన్ఫామ్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ టైం కూడా 5.5 hours అయితే అయిపోతుంది 0 to 100. అండ్ బ్రాండ్ వాల్యూ వస్తుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, సస్పెన్షన్ చాలా బాగుంటుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బూట్ స్పేస్ కూడా బాగానే 32 లీటర్స్ అయితే వస్తుంది. ఇవి మేజర్ పాజిటివ్స్ అనమాట. ఇప్పుడు నెగిటివ్స్ చూసుకుంటే సో ఇప్పుడు నేను ఈ 2 ఏళ్లలో అంటే దాదాపుగా 23,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్స్ అండ్ నేను ఫేస్ చేసిన డ్రాబ్యాక్స్ అన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ మీలో కొందరు రావచ్చు రాకపోవచ్చు అనమాట. సో నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం మీకు వస్తుందని కాదు, రాదని కాదు. సో అది కూడా గమనించండి. ఇప్పుడు మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి నాకు రివర్స్ మోడ్ ఫ్రెండ్స్. సో రివర్స్ మోడ్ ప్రాబ్లం అయితే సర్వీస్ సెంటర్లో అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను అనమాట. అంటే వెళ్ళినప్పుడు చెప్పాను, సర్వీస్ లేనప్పుడు కూడా వెళ్ళి అడిగాను అనమాట, రివర్స్ మోడ్ అయితే పని చేయట్లేదు అంటే. సో వాళ్ళు చేస్తారు కానీ సర్వే సాల్వ్ అవ్వట్లేదు. అండ్ చాలా మంది అదే కంప్లైంట్ చేస్తున్నారు, సార్ అన్న మాకు కూడా ఐడియా లేదనేసి చెప్తున్నారు కొందరు. సో సర్వీస్లో అయితే కొంచెం ఇది సరిగ్గా అయితే లేదు అనమాట. రివర్స్ మోడ్ అయితే ఎన్నిసార్లు వచ్చినా రివర్స్ మోడ్ పనికి వెనక్కి రాదు. అదైతే చాలా ఇష్యూ అయితే చేశాను అనమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా టీవీఎస్ ఐక్యూబ్స్కి వచ్చేసి రివర్స్ మోడ్ ప్రాబ్లం ఉందనేసి. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను మీకు, ఎలా వర్క్ అవ్వట్లేదు అనేసి. సో రివర్స్ మోడ్ ప్రెస్ అయితే చేస్తున్నాను, లాంగ్ ప్రెస్ చేయాలి ఫస్ట్. సో నెక్స్ట్ రివర్స్ మోడ్ వస్తుంది. సో రైజ్ చేస్తున్నా కదా, రైజ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఐ మీన్ బ్యాక్ అయితే వెళ్ళట్లేదు. సో మీరు కొంచెం శేఖర్ ఎన్నికెళ్ళు. సో చూస్తున్నా కదా రివర్స్ మోడ్ సౌండ్ వస్తుంది, రివర్స్ మోడ్ చూపిస్తుంది, బ్యాక్ వెళ్ళట్లేదు. అండ్ మా బ్రదర్ ఏం చెప్పిన అంటే ఈ బ్రేక్ని ఫ్రంట్ బ్రేక్ని కొంచెం కిందికి ఇట్లా ప్రెస్ చేసి రైజ్ చేస్తే ఇట్లా పోతుందంట. అదే నాకు అర్థం కాలేదు. సో ఈ ప్రాబ్లం సర్వీస్ వాళ్ళకి చెప్పాము ఇలా ఉంది అంటే కూడా వాళ్ళు అంతే బ్రదర్ నాకు చాలామందికి అలాగే వస్తుంది, సాల్వ్ చేయడానికి రావట్లేదని చెప్తున్నారు. సో ఇది ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేసి ఉంటే, ఇన్కేస్ పడలేదని మీరు ఫీల్ అవుతుంటే ఈ ఫ్రంట్ బ్రేక్ ఇట్లా చిన్న ప్రెస్ చేసి ట్రై చేయండి, వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి గ్లవ్ బాక్స్ అయితే ఉండదు కదా, గ్లవ్ బాక్స్ కానీ కప్ హోల్డర్ ఏదైనా ఇచ్చింటే బాగుంది అనమాట. సో వాళ్ళకి సేమ్ ఇదే జూపిటర్ మోడల్ ఉంది కదా, జూపిటర్కి వచ్చేసి బాటిల్ హోల్డర్ ఇచ్చారనమాట. అలాంటిది ఇక్కడ సైడ్కి ఇచ్చింటే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో ఎందుకంటే మనం ప్రతిసారి ఫోన్ అయితే మొబైల్ పాకెట్లో పెట్టుకోలేం, లేడీస్ అయితే పంగా కష్టం అవుతుంది అనమాట, వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ లేకపోతే కూడా ఇబ్బంది పడతారు. సో ముందర కప్ హోల్డర్ కానీ సంథింగ్ గ్లవ్ బాక్స్ అని ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఇంకో ప్రాబ్లం నేను ఫేస్ చేసింది ఏంటంటే సర్వీస్ పరంగా, సో బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే మార్చారనమాట. మార్చమని చెప్పి వాళ్ళు సరిగ్గా పడతలేదని చెప్తే అరిగిపోయినాయి సార్ మార్చమని చెప్పారు. సో మార్చిన తర్వాత కూడా సరిగ్గా పడలేదు, మరీ 1 day 2 days చెక్ చేసుకున్న తర్వాత కూడా పడలేదు. వాళ్ళకి వెళ్ళి అడిగితే కొత్త బ్రేక్స్ టైం పడతాయని కథలు చెప్పారనమాట. సో మా కోపం వచ్చేసి ఎవరికి ఇలాంటి చెప్పొద్దండి, కరెక్ట్గా వర్క్ చేయని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పడింది అనమాట. మళ్ళీ అప్పుడు అడిగాం, ఫస్ట్ అయితే మరి కొత్త బ్రేక్స్ పడవున్నారు ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర అయితే ఆన్సర్ లేదు. సో ఈ విధంగా కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే పరంగా చూసుకుంటే నాకు కొంచెం ఇష్యూ అయితే ఉందన్నమాట. మనం డార్క్ మోడ్ పెట్టుకొని కొంచెం డే టైంలో డ్రైవ్ చేస్తే కొంచెం ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు అయితే సరిగ్గా అయితే కనపడదు, అదొక చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చెప్పే ప్రాబ్లం వచ్చేసి, దయచేసి మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేంటంటే ఒక 25 నిమిషాలు కంటిన్యూ డ్రైవ్ చేసామనుకోండి, ఇక్కడ డిస్ప్లేలో అయితే మీకు స్క్రీన్ కూడా చూపిస్తున్నా కదా, హీట్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎక్కువనే డ్రైవ్ చేసి ఉంటాం కానీ సో ఆటోమేటిక్గా ఓవర్ హీట్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ సింబల్ కనిపించడం వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు, పర్ఫార్మెన్స్ కూడా తగ్గదు. బట్ ఏమంటే మైండ్లో అనేది ఒక భయం అయితే ఉంటుంది కదా, ఓకే ఓవర్ హీట్ అవుతుంది కదా, ఏమైనా అవుతుంది అనేసి భయం అయితే ఉంటుంది. సర్వీస్ సెంటర్లో ఇది కూడా చెప్పాము, వాళ్ళు సాల్వ్ అయితే చేయలేదు, వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు అయితే రాలేదని చెప్తారు. కానీ నేను రెగ్యులర్ మనము చేసిన డ్రైవింగ్ వేరే ఉంటుంది, వాళ్ళు చేసిన డ్రైవింగ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే స్మూత్ డ్రైవ్ చేస్తారు అంతే, బట్ మనమైతే యావరేజ్ ఎలా అయితే డ్రైవ్ చేస్తామో అలా చేస్తాం. అలాగని నేను రఫ్ కూడా కొట్టను. సో హైవేలోనే వెళ్తుంటా కాబట్టి యావరేజ్ స్పీడ్ 50-55లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా ఓవర్ హీట్ సింబల్ అయితే వచ్చింది నాకు. సో మీలో ఎవరికి ఈ ప్రాబ్లం వచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓడోమీటర్ విషయానికి వస్తే కూడా అంటే ఇక్కడ చూడండి, పర్సంటేజ్ పరంగా DT&T కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గానే క్యాలిక్యులేషన్ అయితే చేస్తుంది. రీసెంట్గా చేసిన బజాజ్ చేతక్ ప్రీమియం రేంజ్ టెస్ట్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడైతే ఆ ఇష్యూ అయితే ఉండదు, 1%కి 1% అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంకా స్లోగా నడిపితే రేంజ్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది, 110 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నేను ఒకసారి తెచ్చుకున్నది ఫ్రెండ్స్. కొన్ని బాడీ ప్యాలెన్స్ కూడా ఫ్రంట్ వచ్చేసి లూజ్ అయినాయి అనమాట, ఇవి చెప్తే కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు. సో ఇప్పుడు దాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని సర్వీస్ వల్ల, అంటే సర్వీస్ వాళ్ళు సాల్వ్ చేస్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్, బట్ ఏమంటే వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోక ఆ ప్రాబ్లమ్స్ ఇలాగే నాకు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చెప్తాను ఇంకోటి. సో డిస్ప్లేలో 100% ఛార్జింగ్ ఉన్న తర్వాత మనం డ్రైవ్ చేస్తుంటాం కదా, సో నెక్స్ట్ 100% తర్వాత 99% రావాలి, అలా రాకుండా డైరెక్ట్ 98% వస్తుంది అనమాట. టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది దాంట్లో. సో అది మీలో కూడా ఎంతమందికి వచ్చిందో అది అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి నాకు. సో నాకైతే వస్తుంది, ఏదో ఒకసారి 2 సార్లు అనుకున్నా కానీ. సో బట్ ఏమంటే రెగ్యులర్గా అయితే వస్తుంది ఆ ప్రాబ్లం, అది మీలో ఎంతమందికి చెప్పండి ఇది ఫ్రెండ్స్. ఇంకో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 mm అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సింగిల్ పర్సన్ వెళ్ళేటప్పుడు పెద్ద బ్రేకర్స్ ఆల్మోస్ట్ క్లియర్ చేస్తున్నాం, కానీ కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో వచ్చేసి ఇంకొంచెం పెద్దగా వేసింటారు అనమాట. ఏరియాలో వాళ్ళు పర్సనల్గా వేస్తుంటారు ఇల్లీగల్గా. అలాంటి బ్రేకర్స్ క్రాస్ వెళ్ళినప్పుడు అయితే 100% తగులుతుంది, ఎంత స్లోగా వెళ్ళినా కానీ అయితే తగులుతుంది అనమాట. సో అట్లీస్ట్ ఒక 160-165 ఇచ్చింటే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేసి వాళ్ళు మనం బండి కొనేటప్పుడు స్టార్టింగ్లో మాకైతే మేము ఇచ్చినప్పుడు 9,440 రూపీస్ అయితే పర్చేజ్ ఇచ్చి కొన్నాం అనమాట అడిషనల్గా. సో డిఫాల్ట్ అన్నారు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో అక్కడ ఏమవుతుందంటే 9,400 రూపీస్ చేంజ్ కట్టిన తర్వాత కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ పరంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అయితే పెద్ద గేమ్ ఉండవు. టీవీఎస్ యాప్ కనెక్ట్ ఒక యాప్ ఉంటుంది, అందులో బ్లూటూత్ కనెక్షన్ అయితే సరిగ్గా అయితే కనెక్ట్ అవ్వదు, కొంచెం ఫోన్ ఆఫ్లో ఆన్లైనే ఉండాలి, ఫోన్ స్క్రీన్ అనేది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే అయ్యాయి అనమాట. సో దాంట్లో పోనీ మనం 9,400 కట్టామనుకుంటే చాలా రోజులు వస్తుంది అనుకుంటే అది లేదు, ఓన్లీ 1 year మాత్రమే అంట. మళ్ళీ మీకు ఆ ఫీచర్స్ యాప్ని అన్లాక్ చేయాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ 1,000 రూపీస్ పే చేయాలనేసి అక్కడ చూపిస్తుంది యాప్లో. సో 9,000 సపరేట్, మళ్ళీ 1,000 రూపాయలు ఎక్స్ట్రా బొక్క అనమాట. సో అదేదో అంత డబ్బులు కట్టినప్పుడు అట్లీస్ట్ 3-4 years అని ఇచ్చింటే బాగుండనేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్. హెడ్లైట్ త్రూ విషయానికి వస్తే కూడా నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అనమాట. మనం నైట్ టైం ఒక 50 స్పీడ్ వెళ్ళేటప్పుడు ఈ హెడ్లైట్ త్రూ అనేది అయితే సరిపోదు, ఒకవేళ తక్కువ స్పీడ్ వెళ్తే సరిపోతుంది, కానీ స్పీడ్ ఎక్కువ వెళ్తే మాత్రం ప్రాబ్లమే. ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ మీరు అనుకోవచ్చు ప్రోస్ కంటే అంటే పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ చెప్పాను అనేసి. సో ఇవి నేను చెప్పిన నెగిటివ్స్ అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కంపల్సరీనే కాదు, బట్ నేను చెప్పిన పాజిటివ్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయి. 100 kilometers రేంజ్ కానీ, బ్రాండ్ వాల్యూ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, సస్పెన్షన్ కానీ, అండ్ సీట్ క్వాలిటీ కానీ, సిట్టింగ్ కంఫర్ట్ కానీ, ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. కాన్స్ విషయానికి వస్తే అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే నాకు రివర్స్ మోడ్ వర్కౌట్ లేదని చెప్పాను కదా. సో అది చాలాసార్లు చెప్పాను, సాల్వ్ అవ్వట్లేదు.
సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయడం అయితే జరిగింది. అండ్ 20,000 కిలోమీటర్స్ తర్వాత రేంజ్ కొంచెం తగ్గిందని చెప్పాను. అది మీలో ఎంతమంది తగ్గిందో లేదు తెలియదు. ఒకవేళ తగ్గిందంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు అది కూడా కామెంట్ చేయండి, నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2024లో టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించి ఏ సిరీస్ అయినా ఏ మోడల్ అయినా కొనొచ్చా? సో ఇది దాదాపుగా 2018 నుంచి ఇదే మోడల్ ఇదే డిజైన్ ఉంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఇంటర్నల్గా తీసుకొస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్తో కంపేర్ చేస్తే ఐక్యూబ్ని కొనొచ్చా లేదా అంటే, సో డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ ఇది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఐక్యూబ్ విషయానికి వస్తే కూడా ఐక్యూబ్ ఎస్ విషయానికి వస్తే ఏపీలో రోడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి దగ్గర 1,80,000 చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి 1,62,000 63,000 ఆ మధ్యలో ఉందన్నమాట. ఇన్ కేస్ రోడ్ ట్యాక్స్ లేకపోతే సేమ్ రేటే మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో అంత రేట్ పెడుతున్నప్పుడు అదే రేట్స్ అదే సెగ్మెంట్లో వేరే ఉన్నాయి చూసుకుంటే కూడా. అయితే రిస్టా అయితే వస్తుంది అనమాట, ఫ్రెష్ లుక్ రీసెంట్గా అయితే వచ్చింది బండి కూడా. సో అది కూడా బాగానే ఉంది. సో దాంట్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో అలా చెక్ చేసుకుంటూ మీరు కంపేర్ చేసుకుంటే బెటరు. సో గుడ్డిగా అయితే ఏది ₹1 పెట్టకండి, ఎందుకంటే 1,50,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్ అయితే కాదు. ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత మినిమం ఒక 5 to 10 years అయితే నడపాలి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ని. అది దృష్టిలో పెట్టుకొని మీరు అన్నీ రీసెర్చ్ చేసుకొని కొనండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ వీడియో అంటే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ మీకు యూస్ఫుల్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను నా అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాను. ఇది కంపెనీ తక్కువ చేయాలని కాదు, ఎక్కువ చేయాలని చెప్పలేదు. నేను ఇంతవరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నాకు దీనివల్ల వచ్చిన బెనిఫిట్స్ కానీ ఇంత షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో ఇంతవరకు ఎవరైనా చూసింటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గ్రో అయితే చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను చెప్పిన పాజిటివ్ నెగిటివ్ సంబంధించి మీకు ఏమన్నా ఉంటే ఇలాగే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.